ఇదో భలే దొంగ కథ. కంచిలి మండలం జాడుపాడు గ్రామంలోని జామియల్లమ్మ ఆలయంలోని అమ్మోరి నగలపై రీస్ పాపారావు అనే దొంగ కళ్లు పడ్డాయి. దాంతో మంచి ముహూర్తం చూసుకుని దొంగతనానికి బయలుదేరిన పాపారావు ఆలయానికి కన్నమేశాడు. లోపలికి దిగి ఎంచక్కా అమ్మోరి నగలు తస్కరించి సంచిలో వేసుకున్నాడు. మరి కన్నమేసి లోపలికి వెళ్లిన పాపారావు మళ్లీ బయటకు రావాలి కదా, ఆ పనే చేశాడు. కాని పాపం లోపల ఉన్న పాపారావు బయటకొచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. బయటకొచ్చేందుకు నానా అవస్థలు పడుతున్న సమయంలో జాడుపాడు గ్రామస్తులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. పాపారావుకు బడత పూజ చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది జామగుడి, జాడుపూడి జామగుడి. ఇతను కంచిలి పాపారావు అంటున్నారు. రీస్ పాపారావు అంట. జామగుడి లోపలికి ఎర్రగొట్టుకుని కిటికీ ఎర్రగొట్టుకుని వెళ్లి ఇదోటండి, ఇది బంగారము కాసులు ఏవో ఉన్నాయి, వెండి బంగారము తెలియదు. ఇంకా తీసి ఇక్కడ పట్టుకుని బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఇతను. ఇది జామగుడి, జాడుపూడి జామగుడి. మొత్తం ఎర్రగొట్టుకుని ఇతను ప్రయత్నించడమైనది. వీటి కోసం ఈ బంగారం వెండి ఉన్నాయి, వీటి కోసం కక్కుర్తిపడి మొత్తం ఎర్రగొట్టడం అయినది. ఎర్రగొట్టగా ఈ మధ్యలో ఇరుక్కున్నాడు, బయటకు రాలేడు. లోపలికి వెళ్ళని పరిస్థితిలో ఉన్న బయట ఉన్నాడు. నేను అవతల ఉన్నాను, ఇడికి చూడలేదు. నేను ఎరుకలకి ఫోన్ చేస్తాను. పర్లేదు. ఇది జామగుడి, జాడుపూడి జామగుడి. ఇతను కంచిలి పాపారావు అంటున్నారు. రీస్ పాపారావు అంట. జామగుడి లోపలికి ఎర్రగొట్టుకుని కిటికీ ఎర్రగొట్టుకుని వెళ్లి ఇదోటండి, ఇది బంగారము కాసులు ఏవో ఉన్నాయి, వెండి బంగారము తెలియదు. ఇంకా తీసి ఇక్కడ పట్టుకుని బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఇతను. ఇది జామగుడి, జాడుపూడి జామగుడి. మొత్తం ఎర్రగొట్టుకుని ఇతను ప్రయత్నించడమైనది. వీటి కోసం ఈ బంగారం వెండి ఉన్నాయి, వీటి కోసం కక్కుర్తిపడి మొత్తం ఎర్రగొట్టడం అయినది. ఎర్రగొట్టగా ఈ మధ్యలో ఇరుక్కున్నాడు, బయటకు రాలేడు. లోపలికి వెళ్ళని పరిస్థితిలో ఉన్న బయట ఉన్నాడు.